తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సింఘాల్ నియమితులయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఆర్&బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు నియమితులయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఆర్&బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు నియామకం జరిగింది. అలాగే టీటీడీ ఈవోగా సింఘాల్ ను నియమించారు. గతంలో కూడా సింఘాల్ టీటీడీ ఈవోగా పనిచేశారు. ఇక జేడీ పొలిటికల్ సెక్రటరీగా శ్యామలరావు నియమించింది ప్రభుత్వం. హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్ నియమించింది. ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సింఘాల్ నియమితులయ్యారు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఆర్&బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు నియమితులయ్యారు. ఇక హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్ ని ప్రభుత్వం నియమించింది. జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా శ్యామలరావు నియామకం జరిగింది. ఇక ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనాని ప్రభుత్వం నియమించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మొత్తంగా 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? అంటే ప్రధానంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు అదేవిధంగా సెక్రటరీస్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. మొదటి దశలో 11 మంది సీనియర్ అధికారుల బదిలీలకు సంబంధించి ఇందులో టీటీడీ ఈవోతో సహా ఇతర అధికారులు 11 మంది వరకు ఉన్నారు. దానికి సంబంధించి 11 మంది వరకు ఉన్నారు. దానికి సంబంధించి కొద్దిసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది. యాక్చువల్గా ఏంటంటే మొదటి దశలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయి ఉన్నతాధికారులు బదిలీ మీద దృష్టి పెట్టారు. రెండో స్థాయిలో హెచ్ఓడీలు జిల్లా కలెక్టర్లకు సంబంధించి దృష్టి పెట్టారు. మూడో దశలో ఎస్పీలకు సంబంధించి ప్రధానంగా ట్రాన్స్ఫర్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మొదటి దశలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు సెక్రటరీ స్థాయి అధికారులు బదిలీకి సంబంధించి టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమిస్తూ కూడా ప్రధానంగా కాసేపట్లో ఉత్తర్వులు వస్తాయి. ఇంకా ఉత్తర్వులు రాలేదు. అదేవిధంగా టీఆర్&బి ఐ&ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, అంటే ఆయన ప్రస్తుతం హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన హెల్త్ సెక్రటరీగా చాలా కాలం నుంచి ఉన్నారు. ప్రస్తుతం కృష్ణబాబుకి ఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు ప్రస్తుతం ఉన్నారు. దాంతోపాటు సౌరవ్ గౌర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపట్లో ఉత్తర్వులు రానున్నాయి. దీంతో పాటు ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు. ముఖేష్ కుమార్ మీనా తిరిగి ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావు ప్రస్తుతం జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా వస్తారు. ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ న్యూఢిల్లీలో ఆయన రెసిడెంట్ కమిషనర్ గా ఉంటారు. ఆయన్ని బదిలీ చేస్తూ కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. 2 రోజుల నుంచి దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. అంటే పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వచ్చే 3 ఏళ్లలో ఎలక్షన్ వరకు కూడా ఒక టీం ని ప్రత్యేకించి అధికారుల టీం ని కంటిన్యూ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, దాని మీదే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి ఒక సీరియస్ గా కసరత్తు కూడా చేశారు. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లడానికి, అదేవిధంగా అధికారుల పాత్ర చాలా కీలకం, అధికారుల పనితీరు కూడా చాలా కీలకం. క్షేత్రస్థాయిలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర సచివాలయం పరిధిలో కావచ్చు, అధికారుల సేవలు చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి బదిలీల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఎక్సైజ్ తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు మొదటి దశలో బదిలీ చేశారు. ఈ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల రాష్ట్ర స్థాయి అధికారులు కూడా బదిలీలు ఉంటాయి. తర్వాత కలెక్టర్లు, అంటే ఆయా జిల్లాల్లో సమర్థంగా ఉన్న కలెక్టర్ల సేవలను హెచ్ఓడీలో కూడా ఉపయోగించుకోవడానికి, అంటే రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఉపయోగించుకోవడానికి కూడా ప్రభుత్వం దానికి సంబంధించి ఎక్సైజ్ చేస్తోంది. బాగా
పనితీరు మెరుగుపరుచుకున్న కలెక్టర్లు ఎవరున్నారు, పనితీరు బాగా ఉన్న కలెక్టర్లు ఎవరున్నారు, వాళ్ళకి మంచి పోస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఎక్సైజ్ కూడా జరుగుతోంది. కలెక్టర్ల పోస్టింగ్ తర్వాత ఎస్పీలకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకున్న ఐజీ క్యాడర్ ఆఫీసర్స్ కానీ ఇతర ఆఫీసర్స్ కానీ ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా చూడటం, మరోవైపు లా అండ్ ఆర్డర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం, దీనికి సంబంధించి ప్రధానంగా చర్యలు తీసుకోవడం మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో ఈ ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. టీటీడీ ఈఓ మారారు, అదేవిధంగా హెల్త్ సెక్రటరీ కృష్ణబాబుకు బదిలీ వచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మీనా ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రస్తుతం ఈ ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఏపీలో మొత్తంగా 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.